ఐయుఐ ఎవరికి సజెస్ట్ చేస్తాము? మేల్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అయినప్పుడు, లైక్ లో స్పర్మ్ కౌంట్ గానీ, మోటిలిటీ ఆర్ మార్ఫాలజీ తక్కువ ఉన్నప్పుడు, మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే వైఫ్ హస్బెండ్ మీట్ అవ్వడం కష్టమైనప్పుడు, ఆర్ ఎల్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లైక్ హస్బెండ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న, నేవీ జాబ్ లాంటి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు 2-3 శాంపిల్స్ ఫ్రీజ్ చేసుకుని ఐయుఐకి యూజ్ చేసుకోవచ్చు. ఫిమేల్ ఫ్యాక్టర్ లైక్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న, పాలిసిస్టిక్ ఓవరీస్ విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ ఎగ్ సరిగా పెరగకపోవడం, విడుదల అవ్వకపోవడం ఉన్నా సరే, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఎగ్స్ అండ్ స్పర్మ్ అండ్ ట్యూబ్ ఫ్యాక్టర్ నార్మల్ గా ఉన్నా సరే 3 to 4 సైకిల్స్ ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇచ్చి న్యాచురల్ గా ట్రై చేసినా అవ్వకపోతే గనక ఐయుఐ అనే ఆప్షన్ మనం ట్రై చేయొచ్చు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లైక్ హెర్పిస్ ఇన్ఫెక్షన్ గానీ, హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ ఉంటే గనక వాళ్ళకి సెమెన్ శాంపిల్ కలెక్ట్ చేసి డబుల్ వాష్ చేసి ఐయుఐ చేయడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది.